నమస్తే అండి, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు దగ్గుపాటి హరికృష్ణ గారు దాదాపు 10 సంవత్సరాలుగా కర్బూజా అయితే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఒక 14 ఎకరాల్లో కర్బూజా పంట కోతలు కూడా అయిపోవడం జరిగింది. చివరివి అయితే జరుగుతున్నాయి, లోకల్ మార్కెట్కి వెళ్తున్నాయి. మరి ఏ రకమైతే నాటడం జరిగింది, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరికృష్ణ గారు, మీరు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ దోస అయితే సాగు చేస్తున్నామని చెప్పారు. ఈసారి ఏ రకం అయితే నాటడం జరిగింది? ప్రత్యేకంగా దోసనే ఎందుకు మీరు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది? దోశ అయితే మనకి 100% సక్సెస్ఫుల్గా మనకి మ్యాక్సిమం దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. వేరే సీడ్లో అంత ఎలిజిబిలిటీ ఉండదు, అవకాశాలు తక్కువ ఉంటాయి. హరికృష్ణ గారు, ఈ దోశలో చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాల నుంచి దీన్ని కంటిన్యూగా చేస్తున్నారు. ఏ విధంగా ఉందండి అసలు దోశ సాగు? మనం దోశ సాగు అంటే మనం ప్రతిసారి మనకైతే రాదండి. ఖచ్చితంగా మేము ఎన్నో ఆటపోట్లు అయితే పడినాము. 2016 నుంచి బాగా స్ట్రగుల్ పడినాము. పెస్టిసైడ్లు తెలియక కొన్ని తెగుళ్ళు ఇబ్బంది పడినాము. బట్ ఓ పంట వస్తే ఓ పంట రాదు. బట్ ఇవన్నీ అధిగమించి ఈసారి కొత్తగా చేయాలి, ఖచ్చితంగా మనము ఇన్నేళ్ళ నుంచి చూస్తాం. ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలనే కసితో ఈసారి క్రాప్ కవర్ వేయడం జరిగింది. అంటే క్రాప్ కవర్ అంటే మొట్టమొదటిసారిగా వాడడం జరిగిందా? ఫస్ట్ టైం అండి. లాస్ట్ ఇయర్ వేరే ఏరియాలో చూసాము. లాస్ట్ ఇయర్ చూసాము, వేద్దాం అనుకుంటే అప్పుడు మన పరిస్థితి బాగాలేక వేయలేదు. ఈసారి అయితే ఈసారి ఖచ్చితంగా వేయాలా, చూడాలా అనే ఉద్దేశంతో వేసాము. 14 ఎకరాల్లో వేసాము. బట్ బాగా రిజల్ట్ బాగుందండి. రిజల్ట్ 100% బాగుంది. మరి అంతకంటే ముందుగా క్రాప్ కవర్ గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం. మీరు 10 సంవత్సరాల నుంచి ఈ దోశ అయితే సాగు చేస్తున్నారు. ఏ రకాలు పెట్టేవాళ్ళు, ఎట్లా ఉండేది దిగుబడి కానీ పెట్టుబడి విషయం కానీ? ఎందుకంటే చాలామంది ఇందాక అనుకున్నట్లు దోశలో నష్టపోయిన వాళ్ళే ఎక్కువ, చాలా మంది ఉన్నారు. అందులో మరి 10 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు సక్సెస్ఫుల్గా పంట తీయడం అయితే జరిగింది? ఇయర్లీ 2 times పెడతామండి. ఏప్రిల్ ఒకసారి, మేబీ నవంబర్లో ఒకసారి పెడతాం. 2 పంటలు పెడతాం. మిగతా టైంలో బీర, టమోటా వెళ్తాం. అంటే నేల మార్పిడి ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా 100%. పెట్టిన దాంట్లో పెట్టిన దాంట్లో ఈ బిట్టు పెట్టినాము అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బిట్టు, ఈ బిట్టు పెట్టడానికి మళ్ళీ వేరే పంట మార్పిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక పంట మార్పిడి చేసి మళ్ళీ వెళ్తాం. మరి ఈ 10 ఏళ్లలో సక్సెస్ఫుల్గా తీసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేబీ నష్టపోయింది ఎక్కువ అంటే ఆ వివరాలు. మనకైతే సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువ ఉందండి. నాకు తెలిసి నేను చాలా అన్నీ చూశాను కానీ హార్ట్ఫుల్గా చెప్పాలంటే సక్సెస్ అయితే చాలా తక్కువ. మరి ఇన్ని ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండే. కానీ ఒక రైతు అనేది ఒక వ్యసనం అన్నమాట. ఇది మామూలు బయట వ్యసనాలు ఎట్లా ఉంటాయి, మనం భూమిని నమ్మున్నాము, భూమి మనల్ని ఎప్పటికే అన్యాయం చేయదని ఒక వ్యసనం ఉన్నట్లే. ఇది ఈరోజు చేస్తాము, ఇది నష్టపోయినామే, మరి రేపు దీన్ని చేయకూడదని బిజినెస్ కాదు. ఇది భూమి మీద పెట్టుబడి. అంటే పోయిన దాంట్లోనే తీసుకోవాలనే కసి కూడా ఉంటుంది. లాస్ట్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే 8 ఎకరాలు చేసా. ఒక దాంట్లో వాటర్ మిలన్ వేసా, ఒక దాంట్లో కర్బూజా వేసా. కర్బూజా వేస్తే దిగుబడి బాగుంది. రేట్ ఒకటేసారి 6 రూపాయలకు పడిపోయాం. పెట్టిన పెట్టుబడిలోనే 3 lakhs నష్టపోయాము. ఆడ పోగొట్టుకున్నామో ఆడే వెతకాల, నా ఒపీనియన్. ఎందుకు పండదు? మనం ఏం తప్పులు చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగా, తెగల్లా, లేకపోతే భూమే, ఏం మన ప్రాబ్లం ఏమి? బాగా ఆలోచన చేసి ఇలా కాదు, చూద్దాం. యాక్చువల్గా ఈ టైంలో పెట్టాం మేము. ఫస్ట్ టైం పెట్టాం నవంబర్. ఈ పంట ఎప్పుడు పెట్టారండి? ఇది నవంబర్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఎన్ని రోజుల పంట ఇది? ఇది చలికాలం కాబట్టి 70 days వస్తుంది. సమ్మర్ అయితే 60 days క్లోజ్ అవుతుంది. ఇది వరకు ఎప్పుడెప్పుడు పెట్టేవాళ్ళు? ఇప్పుడు కొత్తగా అయితే ఈ నవంబర్ నెలలో స్టార్ట్ చేసామని చెప్పారు. ఇది వరకు ఎప్పుడెప్పుడు? ముందు అయితే ఏప్రిల్ 15th స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఏప్రిల్ 15th స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ 15th ఒకటి,
జూన్ ఫస్ట్ కన్నా కానీ మే లాస్ట్ కన్నా కానీ రెండు టైం పెట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మన బీర్ కానీ నెక్స్ట్ వేరే పంటలకు వెళ్తారు పంట మార్పిడి కోసం. ఫస్ట్ టైం అయితే నవంబర్ పంటకి వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ టైం నవంబర్ పంటకి వెళ్ళాం. ఇదైతే మాకు బాగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ బాగా వచ్చింది. ఏ రకం అయితే ఎంచుకున్నారండి మీరు? ఇది కంపెనీ టీఆర్ఎస్ కంపెనీ వారు ఇంతకుముందు మధు 145 అనేది ఉండే, అది ఎక్స్పోర్ట్కి వెళ్తుండే. ఇది కొత్తగా వచ్చింది దానికి సపోర్ట్గా. టీఆర్ఎస్ వాళ్ళది బెనారస్ అని స్వీట్ మెలోడీస్ బెనారస్ అని. ఇది పర్లే బాగానే ఉంది, దిగుబడి హై వచ్చింది మనకి. ఓకే. హరికృష్ణ గారు, నేలలు ఎలాంటివి అయితే అనుకూలంగా ఉంటాయి? నేలలో ఎర్ర నేల, మస్క్ నేల, ఇంకే నేలలు అయితే బాగుంటాయి. గరప నేలలు కానీ నీళ్ళు మనం ఎక్కువ తేమ శాతం ఉండే నీళ్ళు సెట్ కావు. నల్ల భూమి అయితే సమ్మర్లో సెట్ అవుతుంది, బ్లాక్ సాయిల్. ఓకే. ఎకరాకు ఎన్ని కిలోల విత్తనం అవసరం అవుతుంది? మీరు పెట్టారు కదా ఈ రకం బెనారస్ అయితే ఎకరాకు వచ్చేసి 600 గ్రామ్స్ 600. మన కిలో వచ్చేసి 3.5 acres. ఓకే ఓకే. మరి ఎట్లా విత్తనం పెట్టారా లేకపోతే నారు పోసి ట్రేలలో అట్లా నాటడం జరిగింది? విత్తనం పెట్టామండి. అంటే డైరెక్ట్గా బోధలు తయారు చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మేము తెలుసుకున్న దాంట్లో మన భూమిలో ఫస్ట్ మన భూమిని ఒక సతువు చేసుకోవాలి. కోడి పెయింట్ వేసామండి 140 టన్నులు. తొలి దిక్కుల్లో మళ్ళీ కల్టివేషన్ చేసి ఆ తర్వాత బెడ్డింగ్ ఇచ్చాం. బెడ్ చేసి ఎక్కువ అంటే లోతు మడకలు వేసారా పైపాటి సేద్దాలైనా? ఎప్పుడు లోతు మడకలు వేయకూడదండి. ఏమవుతుందంటే లోతు మడకలు అంటే మనం క్రాప్ హాలిడేస్ ఇచ్చినప్పుడు 6 months గ్యాప్ ఇస్తే లోతు మడకలు వేయాలి. మనం 6 months గ్యాప్ ఇవ్వట్లేదు. అప్పుడు అలాంటి టైంలో లోతు మడకలు అయితే అంటే పైన ఉండే న్యూట్రియన్స్ మొత్తం అన్ని కిందకి వెళ్ళిపోతాయి. కింద ఉండేదంతా పైకి వస్తుంది. అప్పుడే మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి. బెడ్ తోలేటప్పుడు మాత్రం లోతు మాత్రం వేసుకో, దుక్కి మాత్రం చేయకూడదు. ఎప్పుడో మనం 6 months మనం పెట్టము అనేటప్పుడు అయితే లో దుక్కు చేసుకోవాలి. మరి సాలుకి మొక్కకి ఎంత గ్యాప్ అయితే పెట్టడం జరిగింది? మనం సాల్కి వచ్చేసి 6.5 feet పెట్టాము విడ్త్. మొక్కకి వచ్చేసి 18 inches పెట్టాము. ఓకే. అంటే ఎట్లా మనకు ఇప్పుడు విత్తనం పెట్టేటప్పుడు మామూలుగా మల్చింగ్ షీట్ కూడా మీరు వాడడం జరిగింది. హోల్స్ ఎట్లా వేస్తారండి? హోల్స్ ఆటోమేటిక్గా వేస్తారా లేదా ఆటోమేటిక్గా మిషన్ హోల్సే? ఓకే. అంటే మల్చింగ్కే ఆటోమేటిక్గా బయట దొరుకుతుంది. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుంది బయట. ఎకరాకి ఎంత అవసరం అవుతుందండి మల్చింగ్ షీట్? ఎకరాకి వచ్చేసి ఇప్పుడు మనం 6.5 feet వేసాం, 4.5 rows పోతాయి. ఓకే. 4.5 కట్టలు పోతాయి. 5 కట్టలు అనుకోండి. ఎంత పడుతుంది కట్ట వచ్చేసి మన సింగిల్ పంట అయితే 950, డబుల్ పంట అయితే 2100 rupees. అంటే మందం వస్తుంది. మైక్రాన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే. ఏది బాగుంటుంది యాక్చువల్గా? మనం ఇది సింగిల్ పంటకి యూజ్ చేసాం. సమ్మర్ కదా, నెక్స్ట్ ఉండదు, మనం ఏం పెట్టలేము క్రాప్ కాబట్టి సింగిల్ పంటదే యూజ్ చేసాం. మీ మాటల్లో అంటే ఫస్ట్ టైం నేను అంటే ఈ గ్రో కవర్ అయితే వాడడం జరిగింది అని చెప్పారు. ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుకు? ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాకు తెలిసి అయితే కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా పర్లేదు కానీ ప్రతి రైతు మిలాన్స్ ఎవరైతే పెట్టాలనుకున్నా ఎనీ క్రాప్, కలింగర్ కానీ కర్బూజ కానీ ఢిల్లీ కానీ ఈ మ్యాక్సిమం టమోటాకు కూడా గ్రో కవర్ వేసుకుంటే సేఫ్ సైడ్ స్ప్రేయింగ్ తగ్గిపోద్ది. చీడపీడలు అస్సలే ఉండవు. హరికృష్ణ గారు, ఈ గ్రో కవర్ ఏర్పాటు చేసుకోవడానికి ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది? మనము సేమ్ మల్చింగ్ షీట్ మాదిరిగా 5 rolls పోతాయి ఎకరాకి. ఎంత రోల్ వచ్చేసి 2400 మనకి పడింది. ఓకే ఓకే. దాదాపు 12,000. స్టిక్స్ వచ్చేసి ఎకరాకి వచ్చేసి 500 నుంచి 600. మన విడ్త్ని బట్టి మన కొద్దిగా దగ్గరే ఉండాలి, ఫిట్గా ఉండాలంటే 6 feet కొట్టేసుకోవచ్చు. కొద్దిగా లాంగ్ అనుకుంటే 8 feet కొట్టేసుకోవచ్చు. మీరు ఏది వాడడం జరిగింది? ఫస్ట్ ఒక బిట్ వచ్చేసి 8, 10 కూడా వేసాను. చూద్దామని తెలియక ఆవిడ ఏమైందంటే కింద గ్యాప్ వచ్చి చెట్టు మీదకి కవర్ పడుతున్నా. ఆవిడ మంచి టైంలో కొద్దిగా డౌన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మళ్ళీ ఇంకో బిట్కి వచ్చే లోపల 8 to 7 వేసా. కొద్దిగా విడత ఎక్కువ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఎకరాకు 500 డబ్బలు అవసరం. 500 sticks అవసరం. అదెంతండి? స్టిక్స్ వచ్చేసి 17 rupees పడుతుంది ఈచ్. ఓవరాల్గా ఎకరాకు వచ్చేసి బ్రో కవర్, లేబర్స్, స్టిక్స్, రోల్స్ కలిపి మనకైతే 18 నుంచి 20,000 వచ్చింది. బ్రో కవర్ వాడడం వల్ల ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 20,000 అయింది. ఇప్పుడు మనం 35 days వరకు బ్రో కవర్ పెడతాం. నో స్ప్రేయింగ్, ఎటువంటి స్ప్రేయింగ్ లేదు. స్టార్టింగ్ మనము ఇత్తనం పెట్టిన రోజు స్ప్రే చేసుకుంటాం రోగారేం 45 బెడ్ మీద ఇంకా మలుసుకునే అప్పుడు కప్పింటాము. 35 days వరకు లేదు, నో స్ప్రేయింగ్.
బట్ 35 డేస్ వరకు మన స్ప్రేయింగ్స్కి ఖర్చు 15,000 మ్యాక్సిమం అవుతుంది. 3 రౌండ్లు 4 రౌండ్లు మ్యాక్సిమం. దాని క్లైమేట్ని బట్టి, పీడలను బట్టి, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఆ క్లైమేట్ని బట్టి మ్యాక్సిమం మనము 15,000 వేసుకోం. మనకి ఎక్కువ ఏమైతే 5,000 4,000 ఎక్కువ అవుతుంది. మళ్ళీ అది మిగిలే అవకాశం ఉంది కదా. సెకండ్ పంటకి 2 టైమ్స్ వేసుకోవచ్చు గ్రో కవరు. 2 సార్లు. స్టిక్స్ అయితే 10 years వస్తాయి. ఇప్పుడు గ్రో కవర్ ఖర్చు మనకి వద్దు అనుకుంటే కెమికల్ స్ప్రేయింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది? మన కెమికల్ స్ప్రేయింగ్ చేసినా మనకి గ్యారంటీ లేదు. ఇది 100% 99% గ్యారంటీ. అవునండి, మనం కెమికల్ స్ప్రేయింగ్ చేసినా చిన్న దోము కూడా దూరదు దాంట్లోకి. అవునండి, పూర్తి కవర్ అయిపోతుంది. పూర్తి మనం ఎట్లా అంటే పేషెంట్ని ఐసీయూలో పెట్టినట్లే సేమ్. సో మొక్కను ఐసీయూలో పెట్టినట్టు మొక్కను 35 డేస్ వరకు ఇంటిలేషన్లో పెట్టి బతికించుకొని ఫ్రూట్ స్టేజ్కి వచ్చినాక తీసేస్తాం. సో ఖర్చు దృష్ట్యా రైతులు ఎటువంటి ఆలోచన లేకుండా గ్రో కవర్ వెళ్ళిపోవచ్చు 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో ఫిక్స్ అయితేనే మిలాన్స్కి పోవాలి. నా దాంట్లో ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు పోగొట్టుకునేటువంటి తీసుకోలేదు. ఈసారి 100% సక్సెస్ అయింది. ఎందుకంటే మీ మాటల్లో ఒక్కసారి గ్రో కవర్ తీసుకుంటే 2-3 పంటలకు వస్తుంది అని చెప్తున్నారు. జాగ్రత్త వాడుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క పంటకి 15,000 దాకా కెమికల్ స్ప్రేయింగ్ ఖర్చు వస్తుంది. 100%. దాన్ని చెప్పలేము. చిన్నగా 12 డేస్కే స్టార్ట్ చేస్తాం. అది కంట్రోల్ కూడా కాకపోవచ్చు. అది మనం గ్యారెంటీ అవ్వచ్చు. సో ఇదైతే వాడుకుంటే రైతుకి ఆర్థికంగా కలిసి వస్తూ పంట గ్యారెంటీ అనేది ఉంటుంది. 80-90% మన గ్యారెంటీ పంట. చాలా మంచి విషయం చెప్పారండి హరికృష్ణ గారు. అంటే ఒక రైతుగా స్వంత అనుభవంతో ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా మంచి సమాచారం అయితే ఇచ్చారు. ఇక హరికృష్ణ గారు, గ్రో కవర్ ఎప్పుడు వేసుకోవాలండి? నాటిన తర్వాత ఎంబడే వేయాలా ఎట్లా? మేము కొన్ని పొరపాట్లు ఉన్నాయి. దాన్ని ఈసారి నెక్స్ట్ సరి చేసుకోవాలని రైతులకు కూడా చెప్పడం ఏమంటే, ఫస్ట్ మేము విత్తనం పెడితేనే కప్పాము. కప్పిన తర్వాత ఏమైందంటే అది 35 డేస్ వరకు తీలే. మ్యాక్సిమం కొంతమంది ఇప్పుడు మనం విత్తనం పెట్టినాక ఒక 10 డేస్ ఒకసారి అట్లా గ్రో కవర్ ఒక సైడ్ తెరుచుకొని గడ్డి పీకేసుకొని స్ప్రే చేసుకొని కప్పుకుంటే ఇంకా గడ్డి సమస్య కూడా ఉండదు. విత్తనం పెట్టిన చోట హోల్స్లో అదొక్కటి మైనస్ ఉంది. మీకు అదొకటి డ్రాబ్యాక్. అదొక్కటి 35 డేస్ వరకు తీకోవడానికి కారణము ఆ లేబర్స్ ఎక్కువైంది. మళ్ళీ 35 డేస్ తర్వాత తీసింటే గడ్డి కూడా వచ్చింది. ఆడ మాకు కొద్దిగా ఇన్వెస్ట్ ఎక్కువైంది. లేకపోతే కానీ అసలు ఎక్సలెంట్. దానికి ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుండే. మరి ఈ మధ్యలో మీరు ఫస్ట్ టైం అయితే పెట్టడం జరిగింది గ్రో కవర్ మీద ఈ దోస అయితే. ఎటువంటి చీడపీడలు ఆశించమని చెప్తున్నారు? ముందు జాగ్రత్తగా ఏమన్నా స్ప్రేయింగ్ చేశారా? లేదండి, ఒక బిట్టికి చూసాం. మనం ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేసి అది మైండ్లో ఫిక్స్ అయిపోయాయి అనమాట. 12 డేస్ లీఫ్ వస్తుంది, లేకపోతే డౌనీ వస్తుంది, చలికాలమో లేకపోతే బూడిద వస్తుంది అని ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఎంత కప్పినా కూడా మనసుకి మళ్ళీ దెబ్బతింటాము, ఇంత పెట్టుబడి పెట్టాము, దెబ్బతింటాము, ఇదేమో ఏం కథో మనకు తెలియదు అని రెడ్ ఎంఎల్ గోల్డ్ దాంట్లో స్ప్రే చేసా. ఒక్కసారి చేసా, గ్రో కవర్ మీదే చేసా ఒక బిట్టికి. రెడ్ ఎంఎల్ ఇప్పుడు 20 డేస్ అప్పుడు చేసా అంతే. మరి సర్లే అని ఫస్ట్ బిట్ 15 డేస్ ముందు అయింది. సెకండ్ బిట్కి చూస్తే దానికి కంపేర్ చేస్తే ఇంకొట్టలే. 35 డేస్ వరకు మిగతా 10 acres కొట్టలే అసలుకి. సో రైతులు గుడ్డిగా గ్రో కవర్ వాడితే 35 రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్స్ ఏంటంటే వాటర్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి 35 డేస్ వరకు. మనం వాటర్ హెచ్చు తగ్గులు పెడితే మనం ఏం చేసినా ఎంతసేపు ఇస్తే బాగుంటుంది? మేము ఇప్పుడు చలికాలం కాబట్టి 15 minutes 20 minutes అంతే. 35 డేస్ వరకు ½ an hour మించిపోలే. ఇప్పుడు సమ్మర్ 1 hour పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేసిన ఈ గ్రో కవర్ని 35 రోజుల వరకు ఉంచాలని చెప్పారు. తర్వాత పరిస్థితి ఏంటి, ఎట్లా మెయింటైన్ చేయాలి? తర్వాత మన చెట్టు మొక్కను బట్టి, చీడపీడలను బట్టి, దాన్ని బట్టి మాకు ఇప్పుడు గ్రో కవర్ తీసాక 5 స్ప్రేయింగ్లు పడాయండి. గ్రో కవర్ నుంచి పంట పూర్తి అయ్యేంత వరకు 5 స్ప్రేయింగ్స్ పడాయి. ఎన్ని రోజులు? 1 week ఒకసారి పెట్టి కొట్టాం. అట్లా కాదు, ఇప్పుడు అంటే 35 డేస్ నుంచి 30 డేస్ వరకు, మళ్ళీ 30 డేస్ వరకు కొట్టాం. 5 స్ప్రేయింగ్లు అంతే. ఏమేమి పురుగు వచ్చాయి ఈ మధ్యలో? గ్రో కవర్ తీస్తేనే దోమకి, పురుగుకి కొట్టాము. ఏం మందులు కొట్టారు? ఇది వచ్చేసి సిమోడిస్ కొట్టాము. మళ్ళీ నెక్స్ట్ డెలిగేట్ వేసాము. మళ్ళీ బూడిదికి, డౌనీకి మేరీ 1 వేసాము. పెగాసిస్ ఉంది, మేరీ 1 ఉంది. బూడిదికి వచ్చేసి లూనా వేసాము. ఓకే, అంతే. అవి మించి ఎక్కువ ఏమేలే. క్రూజల్ టైం వచ్చేసి 25 డేస్ నుంచి 45 డేస్ వరకు క్రూజల్ డేస్. ఇది వైరస్ రావడానికి చెట్టు చాలా ఆస్కారం ఉంది. ఆ 20 డేస్ గ్యాప్లో
అది 20 డేస్ వరకు చాలా జాగ్రత్త చూసుకుంటే 100% సక్సెస్ అవుతాం. మరి కాయలు బాగా ఏ పంట అయినా మంచి దిగుబడి రావాలంటే, కాయ నాణ్యత బాగా రావాలంటే ఎరువుల యాజమాన్యం బాగా చేయాలి. కంపల్సరీ. ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడడం జరిగింది? అదే ఫస్ట్ కోటి పెయింట్ ఇచ్చాము ఎకరాకు 10 టన్నులు 10 టన్నులతో. మళ్ళీ బెడ్డింగ్కి వచ్చేసి ఈ 15 ఎకరాలకు వచ్చేసి 1,50,000 ఈ మందులు వేసాము ఎరువులు. డిఏపిను, యాప్ చెక్క, పొటాషు, మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కలిపి వేసాము. ఆ తర్వాత మామూలు డ్రిప్ ప్యాక్ కంటిన్యూషన్గా. ఈ గ్రో కవర్ వాడడం వల్ల దిగుబడి కూడా ఏమైనా పెరిగిందా? మనకు ఖచ్చితంగా దోసలో వచ్చేసి మ్యాక్సిమం 8 నుంచి ఈ ఇయర్లో ఈసారి అయితే 8 లేకపోతే 10 టన్నులు అట్లా ఎక్సలెంట్ పంట అంటారు. 10 టన్నులు మామూలు ఎక్కడైనా ఏదైనా కర్బూజలో ఎకరాకి ఇంతకుముందు ఉన్నది 10-15 వరకు ఉన్నది. ఇప్పుడు ఈ 5-10 సంవత్సరాల్లో తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే అట్లా అంటే వాతావరణము, మనం వాడే కెమికల్ దాన్ని బట్టి తగ్గిపోయింది. బట్ నేను చూడడానికి అయితే నీ 10 సంవత్సరాల్లో ఏ రోజు ఈ దిగుబడి అయితే తీసుకోలేదు నేను. మీరు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా ఈ దిగుబడి ఈ గ్రో కవర్ వాడి వచ్చిన పంట దిగుబడి బాగా వచ్చింది. ఇప్పటికైతే మన 14 ఎకరాలకు వచ్చేసి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 140 టన్నులు అయిందండి. ఫస్ట్ కటింగ్. ఇప్పుడు సెకండ్ కటింగ్ జరుగుతుందా? జరుగుతుంది. సెకండ్ కటింగ్ వచ్చేసి దాదాపు అంటే 50 నుంచి 60 టన్నులు అవుతుందండి. దాదాపు ఒక 180-190 టన్నులు, మ్యాక్సిమం 180 అయినా కూడా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కాయ సెకండ్ ఉన్నట్లుంది, గుజిరికాయ ఇది. అయినా అంత పొయ్యి కూడా ఇంకా ఈ సైజు కాయ ఉంది మనకి. అవునండి, అన్ని పొయ్యి కూడా నాకు మ్యాక్సిమం 5 ఎకరాస్కి గుజిరీనే 1 lakh అబోవ్ వచ్చింది. 5 ఎకరాస్కి లోకల్ మార్కెట్ ఈడే. తీపి ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? ఎక్సలెంట్గా ఉందండి. ఇది గుజరీ లోకల్ మార్కెట్. హరికృష్ణ గారు, సరాసరి మనకి 180 టన్నుల దాకా దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. మార్కెటింగ్ ఎట్లా చేశారు? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి చేసుకున్నారు? ఇది మార్కెటింగ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఇది మనకి శ్రీనగర్ ఎక్స్పోర్ట్. ఇది మ్యాక్సిమం మొత్తం మనం హార్వెస్టింగ్ అంతా శ్రీనగర్కి వెళ్ళింది. వాళ్ళే వచ్చారా మీడియేటర్స్? వచ్చేసి సీట్లు వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు. యావరేజ్ రేట్ ఎంత మీకు దొరికిందండి? యావరేజ్ 26 అప్ అండ్ డౌన్ అన్ని 26-25. మరి ఈ రేట్ చొప్పున దాదాపు 180 టన్నులు. ఫస్ట్ కటింగ్ 140, మిగతా సెకండ్. ఓకే. మరి ఈ 180 టన్నులకు గాను ఏమాత్రం వచ్చిందండి? మనకు అప్రాక్సిమేట్లీ 45 నుంచి 50 lakhs. పెట్టుబడి విషయానికి వస్తే ఈ 14 ఎకరాలకి ఎంత పెట్టుబడి వచ్చిందండి? పెట్టుబడి కూడా మ్యాక్సిమం ఎకరాకు వచ్చేసి 1,30,000 1,20,000 దాకా వచ్చింది. ఓవరాల్గా మనకు 14 ఎకరాస్కి వచ్చేసి 20 lakhs వచ్చిందండి. పోను ఒక 25 లక్షలు అవకాశం ఉంది. హరికృష్ణ గారు, మొట్టమొదటిసారిగా ఈ గ్రో కవర్ వాడి దీనివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయని చెప్పారు. పంట దిగుబడి కూడా పెరిగింది, ఆదాయం కూడా బాగా వచ్చింది. ఈ బెనారస్ దోస సాగు గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. రోడ్ మీద కాదు, ఇక్కడ కార్ ఇక్కడ పెట్టాం.